హాయ్ మాస్టర్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు జేపీఎస్ విజ్డమ్. మనమేమీ ప్రపంచాన్ని మార్చక్కర్లేదు, మనతో మనం జాగృతలమైతే చాలు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి తనలో తను జాగృతమయ్యి దివ్యక్షణంలో జీవిస్తే చాలు, ప్రపంచం ఆటోమేటిక్గా మారిపోతుంది, అద్భుతమైన దివ్యలోకంగా మారిపోతుంది. మనం మన స్వాధ్యాయ యోగాలో న్యూ ఎనర్జీ అనే అద్భుతమైన జ్ఞానాన్ని అందుకుంటూ వస్తున్నాం. నిన్న భాగంలో మనం అనారోగ్యాల గురించి, కళల గురించి, డిప్రెషన్తో బాధపడుతున్నటువంటి క్యాథరిన్ యొక్క కథ గురించి, మనతోటి మానవుల యొక్క ఉత్సుకత గురించి తెలుసుకుంటూ వస్తున్నాం. మనం ఎప్పుడైతే ఈ ధ్యాన మార్గంలోకి వస్తామో, మన ఆరోగ్యం విషయంలో కావచ్చు, మనకు వచ్చే కళలు కావచ్చు, మన తోటి వారి నుంచి మనం ఎదుర్కొంటున్నటువంటి ప్రతిస్పందనలు, విమర్శలు కావచ్చు, అది మన బంధువులైనా, స్నేహితులైనా, మన సొంత కుటుంబ సభ్యులైనా సరే, ఈ సమాజమైన, మన ఇరుగు పొరుగు వారైనా అందరూ కూడా మనల్ని ప్రత్యేకంగా చూడటం, మన గురించి గాసిప్స్ చేయడం, ఈ ప్రపంచానికి వ్యతిరేకమైన జీవితం గడుపుతున్నామని ఇలా రకరకాలుగా మన గురించి మాట్లాడుకోవడం, అంటే మనం ఇంట బయట ఎన్నో ఒత్తిళ్ళు, విమర్శలు ఎదుర్కొంటూ వస్తాం. అలాగే మన శారీరక పరంగా, మానసిక పరంగా, మన ఆరోగ్య స్థితి కావచ్చు, మన మానసిక స్థితి కావచ్చు, విపరీతమైన మార్పులను మనం గమనిస్తూ వస్తాం. అయితే ఇక్కడ మనం భయపడాల్సిన అవసరం ఏదీ లేదు మాస్టర్స్. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఈ ధ్యాన మార్గంలోకి వచ్చామో అక్కడి నుంచి మనం శుద్ధి గావించడం, అంటే శుద్ధీకరణ ప్రక్రియ అనేది మొదలవుతుంది. మన లోపల కానీ, మన బయట కానీ మొత్తం చెత్త అంతా ఊడ్చివేయబడుతుంది. అందువల్ల ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ పేరుకుపోయిన ఆ చెత్త అంతా కూడా బయటికి రావటం ద్వారా మనకి ఇటువంటి సిచ్యువేషన్ అనేది రావడం జరుగుతుంది. ఎలా అయితే పాల సముద్రం చిలికేటప్పుడు ముందుగా అమృతం కోసం వాళ్ళు చిలికితే ముందు విషం ఎలా వస్తుందో, అలాగే మనలో ఉన్నటువంటి పేరుకుపోయినటువంటి ఆ చెత్త అంతా కూడా ముందు తొలగించబడుతుంది, శుద్ధీకరణ గావించబడుతుంది. ఆ తర్వాతే మనకి దివ్యత్వం అనేది లభిస్తుంది. దానివల్లనే మనము మొదట వీటిని మనం ఎదుర్కోవాలి మాస్టర్స్, తప్పదు. ఎప్పుడైతే మనము ధైర్యంగా వాటిని ఎదుర్కొని నిలబడతామో, ఏం జరిగినా, ఏ కష్టమైన, నష్టమైన, ఏ విమర్శనైనా సరే మనము ధైర్యంగా నిలబడగలమో, వాటిని ఉన్నది ఉన్నట్టుగా స్వీకరించి మనం యాక్సెప్ట్ చేస్తూ వస్తామో, ఆ అనతి కాలంలోనే మనము వాటన్నింటి నుంచి బయటపడి మనము పరిశుద్ధాత్మలుగా, దివ్యులుగా మారిపోతాం మాస్టర్స్. అందుకే మనకి పత్రి సారు ఈ ధ్యాన మార్గంలో మనం పయనించేటప్పుడు ఈ ధ్యానంలో వచ్చే అనుభవాలు కానివ్వండి, కళల రూపంలో వచ్చేటువంటి అనుభవాలు కానీ, అంటే నిద్రలో వచ్చే కళలు, ధ్యానంలో వచ్చే అనుభవాలు, జీవితంలో వచ్చే సిద్ధులు, వీటిని విశ్లేషించకండి. వాటిని కేవలం అలా చూస్తూ ముందుకు వెళ్ళిపోండి, ఎక్కడ ఆగవద్దు. మన గమ్యస్థానం మనం చేరే వరకు ఇవన్నీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కేవలం వాటిని అలా గమనిస్తూ, వాటి ద్వారా మనం ఏదైనా నేర్చుకోవాలంటే నేర్చుకుంటూ, లేదంటే వాటిని అలా వదిలేసి ఎక్కడికక్కడ మనం మన గమ్యస్థానానికి చేరుకోవాలి తప్ప ఎక్కడ ఆగడమో, దిగిపోవడమో, వాటి గురించి ఎక్కువగా మనం థింక్ చేయడమో చేయకూడదు అని చెప్తారు. అలాగే మన బంధువులు కానీ, మన స్నేహితులు కానీ, మన కుటుంబ సభ్యులు కానీ కేవలం భౌతిక దేహంలో ఉన్న వాళ్ళే కాదు, ఈ శరీరాన్ని వదిలిపెట్టిన వాళ్ళు కూడా మన నుంచి ఎనర్జీని తీసుకోవాలి, మన ద్వారా వాళ్ళు కూడా ఎదగాలని మనతోనే ఉంటూ వారి దృష్టినంతా కూడా మన మీదే కేంద్రీకరించి ఉంటారు. ఇది కూడా మనం గమనించుకుంటూ వెళ్ళాలి మాస్టర్స్. ఎందుకంటే మనం ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో అద్భుతంగా ఎదుగుతున్న వాళ్ళు. ఈరోజు అన్నీ ఎంపిక. జీవితంలో నిర్ణయాలు తీసుకోవడానికి అలవాటు పడిపోయి ఉన్నాం. సాధారణంగా మనకు 3 రకాల ఎంపికలు మాత్రమే ఉంటాయి. అటు ఎడమ వైపుకు కదలడమో, ఇటు కుడి వైపుకు కదలటమో, లేదా అసలు ఎటు కదలకుండా ఉండిపోవడమో.
ఈ మూడే మార్గాలున్నాయి మన ముందు. ఇప్పటి వరకు ఏదో ఒక దానిని ఎంచుకుంటూ వచ్చాము. ఇప్పుడు ఒకసారి క్రొత్త మార్గం మన జీవితంలోకి వస్తోంది. మనం రిలీజ్ చేయాల్సినవి రిలీజ్ చేసే కొద్దీ ఆ కొత్త మార్గం మనకు స్పష్టంగా కనబడుతుంది. ఇంతకు ముందు నేను ఈ మార్గాన్ని ఎందుకు చూడలేకపోయానా అనిపిస్తుంది మనకు. న్యూ ఎనర్జీలో ఎంపిక చీకటి వెలుగు తటస్థతల మధ్య, పాజిటివ్ నెగిటివ్ తటస్థతల మధ్య, కుడి ఎడమ నడుమల మధ్య పరిమితమై ఉండదు. మరో క్రొత్త ఎంపిక ఉన్నది. దానిని అన్నీ అందాము. ఇది దివ్యత్వపు ఎరుక నుంచి వస్తుంది. ఇంతకు ముందుండిన వాటిని అధిగమించే పరిష్కారాన్ని తెస్తుంది. అదొక ఎరుకలాగా వస్తుంది మనకు. ఎటువైపు వెళ్ళాలి అనే ఆలోచన చేయాల్సిన పని ఉండదు మనకు. ఎందుకు ఉంటున్నట్లుండదు? దివ్యత్వపు ఎరుక ఉంటుందంతే. అప్పుడు మనం ఆ దిశగా కదులుతాము. మనం వెనుదిరిగి చూస్తే మన పాత పోరాటాలన్నీ, ఎంపికలన్నీ ఓల్డ్ ఎనర్జీ మానవుని పనులుగా కనబడతాయి. అన్నీ అని ఎంపికలో సంపూర్ణత్వం ఉన్నట్లు కనబడుతుంది. అన్నీ వచ్చేస్తాయి దానిలోకి. గతంలో ఎంపికలలో ఏదో ఒకటి ఉండేది, కానీ ఇప్పటి అన్ని ఎంపికలో ప్రేమ నిండుగా ఉంది. నిర్ణయాలు కొత్త రకంగా తీసుకుంటాము. అయితే దానికన్నా ముందు ఇంకేదో వస్తుంది మన జీవితంలోకి. కేథరిన్ కథ ద్వారా అదేమిటో చూద్దాం. ఆమె అన్ని ఎంపికను ఇంకా చూడలేదు. తన ఎంపికలకు అతీతంగా తేజస్సుతో అలరారుతున్న ఆ ఎరుకను చూడలేదు. తలెత్తి పైకి చూడలేదు. అందుకే ఆమెకు జీవితం ఖాళీగా శూన్యంగా ఉన్నట్లు అనిపిస్తోంది. జీవితమే పోరాటంగా, కష్టాలుగా అనిపిస్తోంది. తన న్యూ ఎనర్జీ ఇంట్లో గదిలో కూర్చొనున్న కేథరిన్ లేచి నిలబడింది. ఆమెకు బాధగా ఉంది. జవాబులు రాలేదు తనకు. స్పిరిట్ కానీ టోబియాస్ కానీ ఎవ్వరూ జవాబునివ్వలేదు అనుకుంటోంది. అలా ఇవ్వరు కదా, అన్నీ వదిలేసి ఊరుకుంది. అప్పుడు ఆమెకు ఏదో ఆలాపన సంగీతం వినబడింది. న్యూ ఎనర్జీలోకి వెళ్ళాను అనుకున్నాక కూడా ఓల్డ్ ఎనర్జీ పద్ధతులు కొన్ని మనల్ని వదలవు. మార్గదర్శకులు కానీ, స్పిరిట్ కానీ, లేదా టోబియాస్ కానీ ఎవరో ఒకరు సమాధానాలు ఇస్తే బాగుంటుందని అడుగుతాము. మార్గదర్శకులు వెళ్ళిపోయారని తెలుసు, అయినా వాళ్ళనే బ్రతిమాలుకుంటాము. ఈసారి మీతో బాగుంటాము, వచ్చేయండి అని. కానీ ప్రయోజనం ఉండదు. దిక్కు తోచక ఆ న్యూ ఎనర్జీ నుంచి బయటికి వచ్చేద్దాం ద్వంద్వత్వంలోకి అనుకుంటున్నప్పుడు కేథరిన్ దృష్టి అన్ని ఎంపిక మీద పడింది. ఆ కాంతిని గమనించింది. అందులో తాను ఇంతకు ముందు గమనించనిదేదో ఇప్పుడు గమనించింది. దానిని తాను గమనించలేదన్న విషయం ఆమెకు నమ్మబుద్ధి కాలేదు. అదే స్ఫటిక రోజా పువ్వు. న్యూ ఎనర్జీ ఇంట్లోకి మొట్టమొదటిసారిగా అడుగు పెట్టినప్పుడు అక్కడ ఏమీ లేకపోయినా నట్టింట్లో ఉన్నది ఈ స్ఫటిక రోజా ఒక్కటే. ఈ రోజా పువ్వు ఫలాన్ని ఇస్తుంది. కేథరిన్ ఈ స్ఫటిక రోజా దగ్గరకు వచ్చింది. దానిని సమీపిస్తూ ఉండగానే ఆమెలో ఎరుక ఏర్పడుతోంది. ఈ రోజాతో నేనేం చేయాలి అన్న ప్రశ్న ఆమెను బాధించడం లేదు. అన్నీని చూస్తోంది కదా, దానిని ముట్టుకుందామా వద్దా లాంటి ఆలోచనలకు అతీతంగా చూస్తోందామె. తనలో ఏర్పడిన ఎరుక వల్ల తానేం చేయాలో ఆమెకు తెలుసు. తన మానవ బుద్ధిని ఆమె పని చేయనివ్వలేదు. ద్వంద్వత్వంలో ఎంపిక పోరాటంలో ఆమె లేదిప్పుడు. ఆ రోజా ఇచ్చిన ఫలాన్ని తీసుకొని తిని జీర్ణం చేసుకొని తనలో కలుపుకోవాలని సహజ ప్రేరణ వల్ల, సహజ స్ఫురణ వల్ల ఆమెకు తెలుసు. ఆ రోజా ఇచ్చిన ఫలమే న్యూ ఎనర్జీలో మన తీవ్ర వాంఛ. ఈ తీవ్ర వాంఛను మనం ఇల్లు వదిలినప్పుడు మనలో దాచుకున్నాము. భూమి మీదకు వచ్చినప్పుడు దానిని మరచిపోయాము. అగ్నిగోడ దాటి వచ్చినప్పటి నుంచి దానిని మరచిపోయాము. మనలో సహజంగా ఉండిన దివ్య వాంఛ భూమి మీదకు వచ్చేసరికి మానవుని అహంగా మారింది. దాని మీద జీవితాన్ని నిర్మించుకుంటూ వచ్చాం మనం. అప్పటి ఆ స్థాయిలో ఉండిన మన వాంఛలు ఇప్పుడు మానవ సంబంధమైన విషయాలలోకి మారాయి. ఇతరుల కోసం కోరికలు, తిండి కోసం వాంఛలు, కొన్ని రకాల పనుల కోసం, భూమి మీద మనం సృష్టించుకున్న వాటి కోసం వాంఛలు.
మానవ పరిస్థితుల మీద ఆధారపడి ఇక్కడి మన కోరికలు ఏర్పడ్డాయే తప్ప ఆధ్యాత్మిక జీవులుగా మన జన్మ హక్కు మీద ఆధారపడి కాదు. రోజా ఫలాన్ని మనం అందుకుంటున్నప్పుడు మన దివ్యత్వాన్ని అది మనకు తిరిగి తెస్తుంది. పాత మానవుని కోరికలు అసంపూర్ణమైనవి కనుకనే తృప్తి కలగదు. వాటిని వదిలేసేసరికి కొంతకాలం మన లోపల ఏమీ లేనట్లు ఖాళీగా ఉన్నట్లు అనిపిస్తుంది. చక్రాలు భూమి మీదకి మొదటిసారిగా వచ్చినప్పుడు మనల్ని మనం మరిన్ని ముక్కలుగా భాగించుకున్నాము. ఆ ముక్కలనే చక్రాలు అందాం. 7 చక్రాలను భౌతిక శరీరంలో, 5 చక్రాలను మన ఎతిరి క్షేత్రంలో ఉంచాము. అవన్నీ ఇప్పుడు ఏకమవుతున్నాయి, ఒక్కటిగా కలిసిపోతున్నాయి, ఏకచక్రంగా తయారవుతున్నాయి. మనం రోజా ఫలాన్ని అందుకున్నప్పుడు మన లోపల దాగి ఉన్న దివ్య వాంఛను తిరిగి వెలికి తెస్తాము. మన జీవితానికి ఒక పరమార్థం కనబడుతుంది. మనలోని దివ్యత్వం బయటికి వస్తుంది. మానవ వాంఛలు గతంలో ఏవైతే ఉండినాయో అవి వెళ్ళిపోతున్నాయి. మన లోపల రోజా ఫలాన్ని మనం అందుకునే కొద్దీ వర్ణించనలవి కాని ఒక కొత్త రకమైన వాంఛ మనలో బయలుదేరుతుంది. మనం ఇప్పటిదాకా అలవాటు పడని ఒక ఎనర్జీ నుంచి అది వస్తుంది. ఈ అనుభవం మనల్ని నింపేస్తుంది. మన లోపల మనకు కాంతి గోచరమవుతుంది. అది ఇంతకు ముందెన్నడూ మనం ఎరుగని విధమైన కాంతి. అది మనిషి బుద్ధిలో నుంచి, అహంలో నుంచి ఏర్పడేది కాదు. మానవుడి స్థాయిలో దీనిని కంట్రోల్ చేయగలం అనుకునే వారికి ఇది పనిచేయదు. ఇది అన్ని ఎంపికలో ఉంటుంది, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది. ఆ ఎనర్జీని అందుకోమంటాడు టోబయాస్. మనకు ఉన్న అలవాటు ఏమిటంటే మొదటి నుంచి మొదలుపెట్టి అన్నీ మనమే స్వయంగా చేసుకోవాలి. అందుకే శ్రమ లేకుండా వచ్చే దానిని తీసుకోవడానికి సిద్ధంగా ఉండము. ఇది మనకు బహుమతిగా వస్తోంది. మన న్యూ ఎనర్జీ ఇంట్లోనే ఉన్నది. ఇది మనదే. ఇది మనల్ని ఒక సరికొత్త స్థలానికి, ఎనర్జీలోకి తీసుకెళ్తుంది. ఓల్డ్ ఎనర్జీ ఆధారంగా మనం ఇక నిర్మించలేము. మనం మారుతున్నాం, న్యూ ఎనర్జీలోకి వెళుతున్నాం. తొలి సృష్టి నుంచి వచ్చేటప్పుడు మనం ఏ వాంఛనైతే మనలో దాచుకున్నామో దానిని ఇప్పుడు వెలికి తేవాలి. వాంఛ అంటే ప్రకటితమైన ప్రేమ. మనలో భాగము ప్రజ్ఞాత్మక ఎనర్జీ స్థితిలోకి వెళ్లే వరకు మనలో బాహ్యముఖంగానే అన్నీ ప్రకటమయ్యాయి. తొలి సృష్టి దాటి వచ్చేటప్పుడు మనం దానిని మన లోపల దాచేసుకొని వచ్చాము. సరి అయిన సమయంలో బయటికి తెస్తామని ద్వంద్వత్వాన్ని సృష్టించాం. ఆధ్యాత్మిక మరుపును సృష్టించాం. మానవుడిగా ఇక్కడ అవసరాల మీద ఆధారపడి మన జీవితాలను మలుచుకున్నాము. ఆధ్యాత్మికతతో పోలిస్తే ఈ అవసరాలు చాలా చిన్నవి. ప్రేమకు తార్కాణంగా నిలబడిన రోజా పువ్వుకు కూడా ముళ్ళు ఉంటాయి. ఓల్డ్ ఎనర్జీతో దానిని కంట్రోల్ చేయాలని చూస్తే దాని ముళ్ళు గుచ్చుకుంటుంది. ఈ వాంఛ ఏర్పడింది న్యూ ఎనర్జీ కోసం. అయితే ఈ కొత్త వాంఛను ఎలా సదుపయోగం చేసుకోవాలా అన్న ప్రశ్న ఉదయిస్తే మనలోని అన్ని ఎంపికను అడగాలి. సమాధానం ద్వంద్వత్వానికి అతీతమైన స్థితి నుంచి జవాబు వస్తుంది. ఇది సరిగ్గా అర్థం కాకపోతే మానసిక మౌనంలో, అంటే ఆలోచనలు లేకుండా కూర్చోండి, జవాబు వస్తుంది, ఎరుక వస్తుంది. ఇది మనలో కొత్త వాంఛను రేకెత్తించి నూతన సృష్టి విధానాలలోకి తీసుకుపోతుంది. పాత ఎనర్జీ తత్వాన్ని మరింత బలోపేతం, మరింత శక్తివంతం చేసుకోవడం మాత్రమే మన ఉద్దేశమైతే ఆ రోజాకున్న ముళ్ళు గుచ్చుకుంటుంది. వాంఛ మనలో న్యూ ఎనర్జీకి ఇంధనంగా పనిచేస్తుంది. గతంలో ఎన్నడూ అనుభవించని విధంగా అది మన జీవితాన్ని నిండుగా అర్థవంతంగా చేస్తుంది. మనం చేయవలసిన సాధన ఏమిటంటే మన న్యూ ఎనర్జీ ఇంట్లో ఉన్న స్ఫటికపు రోజా పువ్వు ప్రకంపనను ఫీల్ అవ్వాలి. 4వ పాలరాయిని గుర్తు చేసుకుంటే ఈ రోజా బాగా అర్థమవుతుంది. అలా సాధన చేయగా మనం చేసుకున్న అన్ని ఎంపిక మనల్ని నడపడం మొదలు పెడుతుంది. అప్పుడు ఆ రోజా ఇచ్చే ఫలాన్ని మనలోకి తీసుకోవాలి. దాంతో మనలో భౌతిక మార్పులు మొదలవుతాయి. కొన్ని
కొన్ని మార్పులు మనకు ఇబ్బంది కలిగించవచ్చు, అయితే ఆ ఇబ్బంది తాత్కాలికమే. ఆ మార్పులు మన శరీరాన్ని సెన్సిటివ్గా చేస్తాయి, ఎనర్జీలను ఫీల్ అయ్యే శక్తిని పెంచుతాయి, భౌతికతకు అతీతంగా చూడడం మొదలు పెడతాము. చూడడం అంటే గ్రహించడం అన్నమాట. కొంతమంది భౌతికతకు అతీతమైన వాటిని తమ కళ్ళతో చూడగలుగుతారు, మరికొందరు తమ ఏక చక్రంలో నుంచి అతీతాన్ని చూడగలుగుతారు. మరికొందరికి కేవలం సహజ ప్రేరణ, సహజ స్ఫురణ వల్ల మాత్రమే విషయాలు తెలుస్తుంటాయి. అయితే అందరము ఇంతకుముందు చూచిన దానిని, అతీతమైన దానిని చూడగలుగుతాము. అంతకంతకు ఇది ఎక్కువ అవుతుంది. కొంతకాలం పాటు మన శరీరం అతి సెన్సిటివ్గా ఉంటే ఆశ్చర్యపోనవసరం లేదు, ఎందుకంటే న్యూ ఎనర్జీలకు అలవాటు పడే ప్రయత్నంలో ఉన్నది మన శరీరం. ఇది చాలా సులభమైన విషయంలాగే ఉంటుంది, కానీ ఆచరణలో వంటబట్టడం కష్టమవుతుంది. ఈ అలవడకపోవడం అనే దానిని మనం ఇప్పుడు అనుభవిస్తాము. కాబట్టి ఉత్తరోత్తర ఇవి నేర్చుకోవడానికి మన దగ్గరకు వచ్చిన వాళ్లకు ఇది ఒక పట్టాన అలవడకపోయినప్పుడు మనం చిరునవ్వు నవ్వేస్తామట. ఆ సమయంలో మనలో కూడా ఒక కొత్త వాంఛ అనుభవం అవుతుంది. అతి ముఖ్యమైన పాఠాలలో ఒకటి ఏమిటంటే మన దివ్య వాంఛతో న్యూ ఎనర్జీలు సృష్టించడం. న్యూ ఎనర్జీలకు వచ్చే వాళ్లకు మనం సాయం చేస్తూ టీచర్లుగా ఉండడానికి ఇది దోహదపడుతుంది. మనం ఈ సమయంలో ఎన్నో మార్పులకు లోనవుతున్నాము. ఇది ప్రాసెస్లో ఒక భాగం. ఎందరెందరో దివ్య జీవులు మాయతెరకు మన వైపున ఉండి సహాయం చేస్తున్నారు. అయితే జరిగేదంతా మన చేతుల్లోనే ఉన్నది. నీట మునిగినా పాల మునిగినా మనదే భారం. మనం టీచర్లం అయ్యాక మొట్టమొదట మన దగ్గరకు వచ్చేది ఈ జన్మలో మనతో కలిసుండి చైతన్య స్థాయిలో న్యూ ఎనర్జీ పట్ల ఆసక్తి కలిగుండి భౌతిక స్థాయిలో ద్వంద్వత్వంలో సాగుతున్న వాళ్ళు. గడపలోకి వచ్చిన దానితో ఆనందంగా గడపాలి. గతంలో మనం చేసిన వాటిని న్యూ ఎనర్జీ సమాచారం దృష్ట్యా పునరాలోచన చేయాల్సి వస్తుంది. అంటే పాత విషయాలను కొత్త కోణంలో అర్థం చేసుకుంటామన్నమాట. మన వ్యవహారం అన్న విషయాన్ని మళ్ళీ ఆలోచింపచేస్తుంది. మనల్ని మనం నిజమైన సృష్టికర్తలుగా ఆలోచించేలా చేస్తుంది. కపోల్ద్రా టోబయాస్ని కానీ క్రింజన్ సర్కిల్స్ని కానీ ఛానల్ చేయటం లేదట. టోబయాసే కపోల్ద్రా ద్వారా మనల్ని ఛానల్ చేస్తున్నాడట. మన అనుభూతులను, మన ఎనర్జీలను, మన ఆలోచనలు, మన కలలను అందుకుని వాటిని తిరిగి మనకే ప్రసారం చేస్తున్నారు. మనకు పూర్తిగా కొత్త అయినవి. టోబయాస్ వాళ్లకు మనకు చెప్పేవి చాలా కొన్ని మాత్రమే ఉంటాయట. వాళ్ళ మాటలు మన అంతర్గతాన్ని ప్రతిధ్వనిస్తుంటాయి, ఎందుకంటే వాళ్ళు ఛానల్ చేసేది మనల్ని కాబట్టి. మనకు తెలిసినంతగా మనం నేర్చుకున్నదంతా తీసుకుని మరో కోణం నుంచి దానిని మన ముందుకు తెస్తున్నారు. మన దివ్యత్వంలోకి మనం వచ్చే కొద్దీ మనకిది మరింత బాగా అర్థమవుతుంది. మనల్ని ఛానల్ చేస్తూ మనతో గడపగలుగుతున్నందుకు ఎంతో సంతోషపడుతున్నాడు టోబయాస్. ఆవలి వైపు వాళ్ళు మనల్ని గౌరవిస్తున్నది, ప్రేమిస్తున్నది మనం చేస్తున్న ప్రయాణం వల్లనే, మనం న్యూ ఎనర్జీలోకి వెళుతున్నందువల్లనే. పాతవన్నీ రిలీజ్ చేసేసి న్యూ ఎనర్జీ టీచర్లం కావడానికి అవకాశాన్ని కల్పించుకున్నందువల్లనే. అయితే మనలో కొంతమంది పిరికిగా ఉండి న్యూనత ఫీల్ అవుతున్నారు. ఇంతటి ప్రేమకు తాము తగము అని అనుకుంటున్నారు. మనమంతా ఒకే ఆధ్యాత్మిక కుటుంబీకులం కాబట్టే టోబయాస్ వాళ్లకు మన గురించి బాగా తెలుసు. అయితే మనకి దశలో ఇది అర్థం కాదు. మన మనసులలో ఎన్నో ప్రశ్నలున్నాయి. ఏదో జరుగుతోందని తెలుసు, కానీ ఒక పక్కకు నిలబడిపోతున్నాము. స్పిరిట్ కానీ, టోబయాస్ కానీ, క్రింజన్ కౌన్సిల్ కానీ ఎందుకు మనల్ని గౌరవిస్తున్నారో, మన ముందు ఎందుకు మోకరిల్లుతున్నారో మనకు సరిగ్గా అర్థం కావడం లేదు. దాని గురించి అనుకోవలసిన పని లేదు. దాని టైం వచ్చినప్పుడు అదే అర్థమవుతుంది. అప్పుడు మనమే అడుగు ముందుకు వేస్తాము. ధైర్యం వచ్చేస్తుంది. చెప్పదలుచుకున్నవన్నీ చెప్పేస్తాము. న్యూ ఎనర్జీలో చేయవలసింది చేస్తాము.
మనం ఏమేమి అనుభవించామో ఆవలి వైపు వాళ్ళు చూస్తూనే ఉన్నారు. మన ఎనర్జీ ద్వారా ఫీల్ అవుతున్నారు, రికార్డ్ చేస్తున్నారు. ఈ సమాచారాన్ని పొందుతున్న మనమందరం వాళ్ళకెంతో ప్రత్యేకమైన వాళ్ళం, వాళ్ళ ప్రేమను పొందిన వాళ్ళం. మన మనసు దేదీప్యమానంగా వెలగటం వాళ్లకు కనబడుతోందట. ఈ సమావేశాలకు అతిథులు వస్తూనే ఉంటారు. మనిషిగా ఉండి దివ్యత్వంలోకి సాగడం అంటే ఎలా ఉంటుందో గమనించడం కోసం వస్తారు. ఎంతో ఆసక్తితో ఈ సమావేశానికి రావాలని క్యూలో నిలబడిన ఆవలి వైపు వారు ఎందరో ఉన్నారు. వాళ్ళు మన పక్కన నిలబడి మనల్ని గౌరవిస్తూ మన చిరునవ్వులను, మన కన్నీళ్లను కూడా పంచుకుంటున్నారు. మనలో, మన ప్రయాణంలో ఆసక్తి ఉన్నది వచ్చిన అతిరథులకు. మనం న్యూ ఎనర్జీలోకి ప్రయాణం కొనసాగించాలని, ఇతరులకు టీచర్లం కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. మనం సరి అయిన మార్గంలో ఉన్నామని భరోసా ఇవ్వడానికే వాళ్ళు ఆత్మలుగా వస్తున్నారు. వీళ్ళే భవిష్యత్తులో మానవులుగా మన దగ్గరకు వస్తారు, మన విద్యార్థులవుతారు. నేర్చుకోవడానికి, హీలింగ్ కోసము వస్తారు. ఊహించని విధంగా వాళ్ళు మన ముందుకు వస్తారు. వాళ్ళు అసలు మన దగ్గరికి ఎలా వచ్చారో వాళ్ళకే తెలియదు. తన దివ్యత్వాన్ని తెలుసుకొని న్యూ ఎనర్జీలోకి వెళ్ళి ఆ కొత్త డైమెన్షన్ నుంచి, ఆ క్రొత్త ప్రకంపన నుంచి పనిచేసే మానవుల జ్ఞానాన్ని వాళ్ళు ఫీల్ అవుతారు. పాత ఎనర్జీ నుంచి న్యూ ఎనర్జీలోకి రాబోయే తర్వాతి వాళ్ళే. అలా వచ్చేటప్పుడు వాళ్లకు ఒక మనిషి మార్గదర్శకత్వం అవసరమవుతుంది. అగాధాన్ని దాటి కొత్త తీరానికి చేరిన వాళ్ళ అవసరం, ధైర్యం చెప్పే వాళ్ళ అవసరం వాళ్లకు ఉంటుంది. ఆసక్తికరమైన మరో విషయం ఏమిటంటే, గతంలో కూడా మనమే వాళ్లకు టీచర్లుగా ఉండినామట. గుళ్ళల్లో, చర్చిల్లో, క్లాసు రూముల్లో మనం వాళ్ళతో కలిసి కూర్చున్నాము, వాళ్లకు టీచర్లుగా ఉండినాము. మనకు వాళ్లకు మధ్య ఇది కొత్త అనుబంధం కాబోదు. వాళ్ళకి అప్పుడే తెలుసు మనం న్యూ ఎనర్జీలోకి నడిచే మొదటి వాళ్ళమని. ఆ రోజే వాళ్ళు మనతో అన్నారట, నీ అనుభవాలు పూర్తయ్యాక నాకు టీచర్గా ఉండు, నీ శరీరాన్ని, నీ ఎమోషన్లను ఎలా హీల్ చేసుకోవాలో, నా ఆత్మను ఎలా ప్రేమించాలో నాకు నేర్పించు అని. మన అతిథులు ఈ సమావేశానికి రావడానికి, మనల్ని ప్రోత్సహించడానికి ఒక కారణం ఉన్నది. మనమే మొదటి వాళ్ళం కాబట్టి కష్టంగా ఉంటుందని వాళ్లకు తెలుసు. ఎంతో ఇష్టంగా చేయాలని వచ్చాము ఇక్కడికి. ఈ కష్టానికి భయపడి వెనుతిరిగిపోయే అవకాశం ఉన్నది. మన కుటుంబాన్ని, ఉద్యోగాన్ని, ఆరోగ్యాన్ని అన్నింటినీ వదిలేసే అవకాశం ఉన్నది. ఎంతో కష్టంగా ఉంటుంది కదా ఈ దశ మనకు. ఇదంతా ఊహించే వాళ్ళ రోజున మొదటి వాళ్ళుగా ఉండడానికి చేతులెత్తలేదు అంటూ నవ్వుతాడు టోబియాస్. అయితే మనం మంచి టీచర్లం అవుతామని వాళ్లకు తెలుసు. మనం ఈ దశలో ఉన్నామని తెలిసి వాళ్ళిప్పుడు వచ్చారు. రిలీజ్ చేసే జన్మలో మనం ఎన్నో అనుభవాలను లోనవుతున్నామని తెలిసి వచ్చారు. రిలీజ్ చేశాక అంగీకరిస్తామని, చివరికి పరిపూర్ణ శక్తివంతులమవుతామని తెలిసే వచ్చారు. మనం చేసిన దానిని చూసి అతిథులు, ఆవలి వైపు వాళ్ళు కూడా సంభ్రమాశ్చర్యపడుతున్నారు. మనం చేస్తున్న పని శక్తివంతమైనది, నమ్మశక్యం కానిది. స్పిరిట్కి, సమస్త ఉనికికి మనం అందిస్తున్న అత్యంత గొప్ప సేవ ఇది. మనకేమో ఆ విషయం ఇంకా అర్థం కావడం లేదు. మనం ఎవరమన్నది కానీ, మన ప్రభావం మన చుట్టుపక్కల వాళ్ళ మీద ఎలా పడుతోందని కానీ మనం ఇంకా గ్రహించలేదు. భూమి మీద, భూ చైతన్యం మీద మన ప్రభావం ఎంతటిదో మనం ఇంకా తెలుసుకోలేదు. మన విశ్వాన్ని ఎలా మారుస్తున్నామో, ఇంటిని ఎలా మారుస్తున్నామో మనం ఇంకా గ్రహించలేదు. ఇప్పుడు మనం చేస్తున్నది, ఇక మీదట మనం చేయబోయేది మన చుట్టూ ఉన్న దానినంతా మార్చేస్తుంది. మనం ఏ మూలం నుంచి, ఏ రాజ్యం నుంచి వచ్చామో దాని తత్వాన్నే మార్చేసింది. మన పని ఎంత శక్తివంతమైనదో మనం తెలుసుకోలేకుండా ఉన్నాం. కేవలం ఒక జీవిత కాలం కోసం ఈ శరీరంలోకి వచ్చామని,
ఒక్కో రోజు గడుపుకుంటూ వస్తున్నామని అనుకుంటున్నాము. మన పని తొలి సృష్టినే మార్చేసింది. ఏదో ఒక నాటికి మనం ఆవలి వైపు వాళ్లతో కలిసి ఆనందంగా గడుపుతాము. మన ఆధ్యాత్మిక నేత్రాలను మనం తెరిచినప్పుడు కేవలం మనమున్న విశ్వం మీదనే కాదు, యావత్ సృష్టి మీద మన ప్రభావం ఎంతటిదో అర్థమవుతుంది మనకు. జన్మకు మధ్య ఇంటికి తిరిగి వెళతామా అన్న ప్రశ్న మన నుంచి వచ్చింది. దానికి టోబియాస్ సమాధానమిస్తున్నాడు. మనం అసలు ఇంటికి తిరిగి వెళ్ళము. అయితే ఆ ఇంటి లక్షణాలున్న చోటికి వెళతాము. అక్కడ మన కుటుంబీకులు నిండిపోయి ఉంటారు. భౌతిక శరీరాన్ని వదిలేక మళ్ళీ మనం బ్యాలెన్స్ పొందటంలో సహాయం చేయడం కోసం ఉన్న ఏంజల్స్తో నిండిపోయి ఉంటుందది. భూమి మీద తర్వాతి జన్మ తీసుకోవడానికి మనం సిద్ధపడటంలో వాళ్ళు సహాయం అందిస్తారు. అంతేగాని ఒకప్పుడు మనకు తెలిసిన అహమాస్మి రాజ్యపు ఇల్లు కాదది. నిజంగా ఆ ఇంటికే మనం వెళ్ళినట్లయితే తిరిగి భూమి మీద పుట్టడానికి రావాలనే అనుకోము. పైగా తిరిగి రావడం చాలా కష్టమైపోతుంది మనకు. అంతేకాదు, ఒకవేళ మనమిప్పుడు అహమాస్మి రాజ్యానికి తిరిగి వెళ్ళినా దానిని మనం గుర్తుపట్టలేము. ఎందుకంటే ఇక్కడ మనము ఇతర మానవులు చేసిన పని అహమాస్మి రాజ్యపు స్వభావాన్ని, ప్రకంపనను, అల సంఖ్యను సైతం మార్చేసింది. ఒకానొక రోజు వస్తుంది. ఆ రోజున ఆత్మగా తొలి సృష్టిలో పుట్టినప్పటి నుంచి మనం చేస్తూ వచ్చిన ప్రయాణం మొత్తాన్ని గుర్తు చేసుకుంటాము. ఒక జ్ఞాన భాండాగారం, ఒక లైబ్రరీ అందుబాటులో ఉన్నట్లు అనిపిస్తుంది మనకు అప్పుడు. ఇక ఇంటికి తిరిగి వెళ్ళటం విషయానికి వస్తే మనం అసలే సాహసవంతులం. న్యూ ఎనర్జీలోకి అడుగుపెట్టగానే మళ్ళీ కొత్త సాహసయాత్ర ప్రారంభిస్తాము. కొత్త డైమెన్షన్లు, కొత్త లోకాలను సృష్టిస్తాము. 2 కాళ్ళు ఒక్కచోట పెట్టి కుదురుగా ఒకచోట నిలబడము. కొత్త సాహస యాత్ర మనం ప్రారంభించేసరికి టోబియాస్ వాళ్ళు మన పక్కనే ఉంటారు. వాళ్ళెంతో కాలంగా మన పక్కనే ఉన్నారు కదా. మనతో పని చేయవలసిన జీవులు, మన దగ్గర నేర్చుకోవలసిన జీవులు లెక్కలేనంత మంది క్యూలో నిలబడి ఉన్నారు. వాళ్లకు మనం నేర్పవలసింది ఎంతో ఉన్నది. మనం నేర్చేటప్పుడు వాళ్ళు ఎన్నో రకాలుగా అపనమ్మక పడి తొందరగా నేర్చుకోరు. మనం టోబియాస్ చెప్పేది తొందరగా నేర్చుకున్నట్లు. ఈ మాట అంటూనే నవ్వుతాడు టోబియాస్. ఒక్కోసారి వాళ్ళు మనల్ని తిట్టుకుంటారట. అయితే వాళ్లకు మన మీద ఎనలేని ప్రేమ, గౌరవం ఉంటాయట. మనం ఎప్పుడెప్పుడు దివ్యత్వపు టీచర్లుగా మన కొత్త పాత్రలకి వెళతామా అని చూస్తున్నారు వాళ్ళు. ఇక్కడికి ఈ మీటింగుకు వచ్చి మనలో కొందరు పిరికితనంతో, సిగ్గుతో కూర్చొనున్నారు. అలాంటి వాళ్ళు సైతం అసెన్షన్ మార్గంలో ఉన్నారు. కాకపోతే కొంతకాలం పాటు పాతదానిలో ఉండిపోవాలని కోరుకున్నారు. సమావేశానికి వచ్చిన అతిథులు గతంలో వాళ్లతో మనం గడిపిన సమయాన్ని మనందరికీ గుర్తు చేయాలని వచ్చారు. రాబోయే కాలంలో కలిసి చేయబోయే పని పట్ల ఎంతో గౌరవంతో వచ్చారు. వాళ్ళు మనతో చెప్తున్నారు, టీచర్ మీరీ కొత్త పాత్రను స్వీకరించండి, ఆ గౌరవ పదవిని చేపట్టండి, న్యూ ఎనర్జీ టీచర్ పదవిని స్వీకరించండి అంటున్నారు. మళ్ళీ మన దగ్గర నేర్చుకోవాలని వాళ్ళెంతో ఆతృతగా ఉన్నారు. మన మీద మనకు ఒక్కోసారి నమ్మకం ఉండదని వాళ్ళకు తెలుసు. అయినా మన ప్రయాణంలో మనల్ని కొనసాగమనే కోరుతున్నారు. ఈ పాఠంలోని సారాన్ని, ఎనర్జీని బాగా వినమని మనల్ని కోరుతున్నారు. మనం పొందుతున్న మార్పులో ఇది ముఖ్యమైనది. తదుపరి భాగం మార్గదర్శకుల పాత్ర, రన్నర్లు, నిజమైన సృష్టికర్తలం, జీసస్ కుటుంబ ఎనర్జీ. ధన్యవాదాలు.